హలో అందరికీ వెల్కమ్ టు నసీమాస్ వరల్డ్. నేను మీ నసీమాని. ఈరోజు మన కిచెన్లో రెసిపీ వచ్చేసి మటన్ ఫ్రై. ఈ మటన్ ఫ్రైని చూస్తుంటేనే నోరూరిపోతుంది కదండి. మరి ఈ మటన్ ఫ్రైని చాలా సింపుల్గా ఎప్పుడు ఒకే స్టైల్లో కాకుండా ఇలా డిఫరెంట్ స్టైల్లో ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుందండి. మరి దీనిని ఎలా చేయాలనేది లేట్ చేయకుండా మన వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఒక బౌల్లోకి మటన్ని తీసుకోండి. ఇక్కడ మటన్ అనేది నేను హాఫ్ కేజీ వరకు తీసుకున్నానండి. దీనిలోకి సాల్ట్ వేసుకొని ఈ మటన్ని నీచు వాసన లేకుండా 2-3 సార్లు శుభ్రంగా క్లీన్ చేసుకొని తీసుకోండి. ఇలా తీసుకున్న ఈ మటన్లోకి ఇప్పుడు మ్యారినేట్ చేసుకోవడానికి దీనిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి. అలాగే హాఫ్ టీ స్పూన్ వరకు పసుపును కూడా వేసుకోండి. ఇప్పుడు ఈ రెండింటిని కూడా మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ మటన్ని ఒక 10 నిమిషాలు మ్యారినేట్ చేయండి. లేదు మీకు టైం అనేది ఎక్కువగా లేదని అనుకుంటే మటన్ని వెంటనే అయినా ఈ ఫ్రైని ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఇలా మ్యారినేట్ చేసుకున్న ఈ మటన్ని కుక్కర్లోకి వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి 1 గ్లాస్ వరకు వాటర్ని కూడా వేసుకొని కుక్కర్ మూత పెట్టేసి స్టవ్ పైన పెట్టి 5 to 6 విజిల్స్ వచ్చేంత వరకు బాగా ఉడికించండి. ఇలా ఉడికించేసుకొని ఫ్రై చేసుకోవడం వల్ల మనకి మటన్ ఫ్రై అనేది చాలా బాగుంటుందండి. మటన్ అనేది ఉడికేలోగా మరోవైపు స్టవ్ ఆన్ చేసుకొని కడాయిలోకి 4 ఇలాచి, ఒక బిర్యానీ ఆకు, అలాగే ఒక రాతి పువ్వు, అలాగే 5-6 వరకు మిరియాలు, అలాగే 6-7 వరకు లవంగాలు, 4 ఎండుమిర్చిని, అలాగే 1.5 టీ స్పూన్ వరకు ధనియాలు, 1 స్పూన్ వరకు జీలకర్ర కూడా వేసుకొని ఈ మసాలా దినుసులన్నింటినీ కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి డ్రై రోస్ట్ చేయండి. ఈ విధంగా లో ఫ్లేమ్లో ఉంచి మసాలా దినుసులు అనేవి ఫ్రై అయ్యేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలోకి 2 రెమ్మల వరకు కరివేపాకును కూడా వేసుకొని కరివేపాకు కూడా క్రిస్పీగా అయ్యేంత వరకు దీన్ని కూడా బాగా ఫ్రై చేయండి. దీనిలోకి 2 ఇంచుల దాల్చిన చెక్క కూడా వేయండి. ఇవన్నీ కూడా వేసుకొని చూడండి, కరివేపాకు అనేది ఇలా క్రిస్పీగా అయిపోయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి వేసుకొని మెత్తటి పొడిలాగా గ్రైండ్ చేసుకొని పక్కన ఉంచండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని అదే కడాయిలోకి హాఫ్ టీ స్పూన్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి 5-6 వరకు జీడిపప్పుల్ని ఇలా సన్నగా కట్ చేసి వేసుకోండి. వీటిని కూడా లో ఫ్లేమ్లో ఉంచేసి లైట్ గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వీటిని బాగా ఫ్రై చేసుకొని ఒక ప్లేట్లోకి తీసుకోండి. ఇప్పుడు అదే కడాయిలోకి 2 స్పూన్స్ వరకు ఆయిల్ని వేసుకోండి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత దీనిలోకి ఒక మీడియం సైజులో ఉన్న ఆనియన్ని సన్న ముక్కల్లాగా కట్ చేసుకొని వేసుకోండి. ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఈ ఆనియన్స్ని బాగా ఫ్రై చేయండి. ఆనియన్స్ అనేది మనకి ఇలా బాగా ఫ్రై అయిపోయాక దీనిలోకి 1 స్పూన్ వరకు అల్లం వెల్లుల్లి పేస్ట్ని వేసుకోండి. దీన్ని కూడా ఆయిల్లో కలిసేటట్లుగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని అల్లం పేస్ట్ అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని ఆయిల్లో 1 నిమిషం పాటు బాగా ఫ్రై చేయండి. ఇప్పుడు దీనిలోకి 1 రెమ్మ వరకు కరివేపాకును కూడా వేసుకొని దీనిని కూడా బాగా ఫ్రై చేయండి. ఈ మటన్ ఫ్రైలో కరివేపాకు ఫ్లేవర్ అనేది చాలా బాగుంటుందండి. ఇప్పుడు దీనిలోకి మనం ముందుగా ఉడికించి ఉంచుకున్న మటన్ని కూడా ఇలా వాటర్తో సహా వేసుకోండి. ఇప్పుడు ఫ్లేమ్ని హై ఫ్లేమ్లో ఉంచేసి ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ మటన్లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా పోయి ఆయిల్ పైకి తేలేంత వరకు దీన్ని బాగా ఉడికించండి. చూడండి, మనకి ఇలా మటన్లో ఉన్న వాటర్ మొత్తం కంప్లీట్గా పోయి ఆయిల్ ఇలా పైకి తేలుతున్నప్పుడు ఫ్లేమ్ని లో ఫ్లేమ్లో ఉంచేసి ఇలా ఆయిల్లో ఒక 4-5 నిమిషాల పాటు ఇలా బాగా ఫ్రై చేయండి. చూడండి, మటన్ ముక్కలు అనేవి ఇలా బాగా ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోకి 2-3 వరకు పచ్చిమిర్చిని సన్నగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు దీనిలోకి మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ని కూడా యాడ్ చేసుకోండి. అలాగే మనం ముందుగా గ్రైండ్ చేసి ఉంచుకున్న మసాలా పౌడర్ని కూడా దీనిలోకి వేసుకోండి. ఇక్కడ కారం అనేది మీకు కొంచెం తక్కువగా అనిపించినట్లయితే ఈ టైంలో యాడ్ చేసుకోండి. ఇక్కడ మసాలా మొత్తం ఈ మటన్ ముక్కలకి పట్టేలాగా ఇలా ఒకసారి బాగా కలిపేసుకొని ఈ టైంలో సాల్ట్ అలాగే కారంని అడ్జస్ట్ చేసుకుంటూ వేసుకోండి. ఇక్కడ నాకు కారం అనేది కొంచెం తగ్గింది కాబట్టి నేను ఇక్కడ ఒక 2 స్పూన్స్ వరకు
కారంని వేసుకొని మరొకసారి బాగా కలిపేసుకోండి. ఇప్పుడు కారం అనేది పచ్చివాసన పోయేంత వరకు దీన్ని బాగా మగ్గించేసుకొని చివరిగా సన్నగా కట్ చేసి ఉంచుకున్న కొత్తిమీరను కూడా వేసుకొని ఒకసారి ఇలా బాగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకునే ముందు మనం ముందుగా వేయించి ఉంచుకున్న జీడిపప్పు పలుకుల్ని కూడా దీనిలోకి వేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఎంతో ఈజీగా ఉండే మటన్ ఫ్రై అనేది మనకి రెడీ అయిపోయినట్లే. చూడండి, ఈ మటన్ ఫ్రైని చూస్తుంటేనే ఎప్పుడెప్పుడు తినాలనిపిస్తుంది కదా అండి. ఇలా రెడీ అయిపోయిన ఈ మటన్ ఫ్రైని ఒక సర్వింగ్ ప్లేట్లోకి తీసుకొని వేడివేడిగా రైస్లోకి అలానే సాంబార్లోకి రసంలోకి సైడ్ డిష్గానైనా ఈ ఫ్రై అనేది చాలా అంటే చాలా బాగుంటుందండి. మీకు కూడా ఈ రెసిపీ కనుక నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి. అలానే లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, లైక్ షేర్ అండ్ కామెంట్. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం మన నరసింహాస్ వరల్డ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలానే ఈ రెసిపీని మీ ఫ్రెండ్స్కి మీ ఫ్యామిలీ మెంబర్స్ కూడా షేర్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.